Hi friends, this is HK from HK Study Friend YouTube channel. You're watching HK Study Friend YouTube channel. Welcome back to our channel. Today our topic is English. What are the starting initially we are starting the English grammar. So from what are the starting topic from the grammar, that those are the things, what are the things that we are going to discuss. అంటే మన గ్రామర్లో స్టార్టింగ్ స్టేజ్ ఏంటి, మన గ్రామర్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎట్లాంటివి ఉండాలి, ఏమేమి ఉండాలి, అట్లాంటివన్నీ ఇప్పుడైతే నేర్చుకుందాం. ఓకేనా? వాట్ టు డూ, హౌ టు డూ, వెన్ టు డూ, వెన్ నాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వేర్ టు డూ, దోస్ ఆల్ ద థింగ్స్ ఐ విల్ టీచ్ హియర్. You just listen and follow them strictly. Okay, then the spoken English will be learned by you very easily by seeing our channel. సో ఇంకెవరు చూస్తే లైక్ చేయలేదు, లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా డౌట్స్, ఏ డౌట్స్ వచ్చినా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? నేనైతే ఇప్పుడు నౌన్ అనేది ఏంటి అందులో అంటే నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఇవన్నీ ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకేనా? మనకు గ్రామర్లో ప్రధానమైనది ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకేనా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? ఓకేనా? ఫస్ట్ మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలి. తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోవాలి. ఓకేనా? సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోవాలి, టెన్సెస్ నేర్చుకోవాలి. ఓకేనా? టెన్సెస్ తర్వాత మళ్ళీ దాంట్లో కొన్ని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఓకేనా? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అని కూడా అంటారు. అంటే ఇది నథింగ్ బట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒకటి, ఇంకొకటి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, సింథసైజ్ సెంటెన్సెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి అయితే డిస్కస్. ఓకేనా? మనం రోజుకి ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే డిస్కస్ చేద్దాం. ఓకేనా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని టైప్స్? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 1లో అసలు మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని టైప్స్? 8 టైప్స్. ఓకేనా? మనకి ఎన్ని టైప్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఫస్ట్ మనం ఏమనుకున్నాం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనుకున్నాం. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో టైప్స్ ఉంటాయి. ఏమేమి టైప్స్ అంటే 8 టైప్స్ ఉంటాయి. ఓకేనా? దే ఆర్ 8 టైప్స్. దీస్ ఆర్ ఆఫ్ 8 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ నౌన్, second one is noun, pronoun, third one is verb, fourth one is adverb, fifth one is adjective, conjunction, next seventh one is preposition, next eighth one is interjection. ఓకేనా? ఇప్పటివరకైతే ఇది ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రొడక్షన్. ఓకేనా? నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, అడ్వర్బ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, కంజంక్షన్ అంటే ఏంటి, ప్రిపోజిషన్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్ అంటే ఏంటి అని అయితే మనం దీన్ని అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? డిస్కస్ చేద్దాం. అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మన పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ 8 టైప్స్ అన్నా ఇవ్వని చెప్పిన. ఓకేనా? మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మన హీరో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, హీరో పవన్ కళ్యాణ్ ని ఫోటోని పిక్ అని కూడా అనుకోవచ్చా? అంటే పవన్ కళ్యాణ్ ఫోటో అంటే పవన్ కళ్యాణ్ పిక్, కళ్యాణ్ తీసేయండి పవన్ కళ్యాణ్ నుంచి, పవన్ పిక్ అని గుర్తుపెట్టుకోవచ్చా? అంటే ఇందులో మనం ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పవన్ పిక్, PAV అని పెట్టుకోండి, W కాదు, పవన్ పిక్. ఓకేనా? పవన్ పిక్. సరే, ఇప్పుడు పవన్ పిక్ అని ఎందుకు వచ్చింది? సినిమా ఎందుకు సార్ మన క్లాస్ తీసుకొద్దాం అనుకుంటారా? కాదు, ఇందులో సినిమాలోనే మనం అన్ని ఎదుగుదాం. ఓకేనా? మన డైలీ లైఫ్ కి అయితే మన సబ్జెక్ట్ అయితే ఇంటర్లింక్ చేసుకుంటాం, మనం నేర్చుకుంటే ఈజీగా మనకైతే గుర్తుకుంటది. ఓకేనా? దాని పరంగా అయితే వెళ్దాం. సరే, మరి పి అంటే ఏంటి అంటే ఇందులో అయితే జిగ్జాగ్ ఉంటది, ఆర్డర్లో అయితే ఇది ఉంటది. ఓకేనా? మనకి ఇట్లా ఆర్డర్లో నేర్చుకున్నామా నేర్చుకోలే అనేది ఇంపార్టెంట్ కాదు, మనకు వచ్చిందా రాలేదు అనేది ఇంపార్టెంట్. తర్వాత మనం ఇట్లా ఆర్డర్లు అయితే చూద్దాం. ఓకేనా? సరే, ఇప్పుడు పి అంటే ప్రనౌన్, ఏ అంటే అడ్వర్బ్, వి అంటే వర్బ్. ఓకేనా? ఏ అంటే అడ్జెక్టివ్, ఎన్ అంటే నౌన్, ఇంటర్జెక్షన్. ఓకేనా? ఇక్కడ పి మర్చిపోయినాం మనం, పి ప్రిపోజిషన్. ఓకేనా? సి కంజంక్షన్. చూసిల్లా ఈజీగా గుర్తుకున్నాం మనకు. ఓకేనా? మనకి ఈజీగా అయితే గుర్తుపెట్టుకున్నాం. ఈ నౌన్ అనేది ఇట్లా వచ్చింది. ఓకేనా?
చూసిరా మనకి ఎంత ఈజీగా అయితే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే గుర్తుపెట్టుకున్నామో, ఇంతే సింపుల్ గా మనం అన్ని అయితే నేర్చుకుంటా వెళ్ళిపోదాం. ఓకేనా? సరే, మనం డే 1 కదా, అంటే ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఇందులో మనం నౌన్ గురించి డిస్కస్ చేద్దాం. డైలీ ఒక్కొక్క టాపిక్ నేర్చుకుంటా పోతే మనం బ్రీఫ్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, మనం నౌన్ గురించే కదా డిస్కస్ చేయాల్సింది. నౌన్, ఫస్ట్ నౌన్ అంటే ఏంటి? నౌన్, వాట్ ఈజ్ నౌన్? పాయింట్ నెంబర్ 1. నౌన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం నేమ్స్ జనరల్ గా మనం స్పెసిఫిక్ గా మనం పిలుస్తూ ఉంటాం, అయ్యే నేమ్స్. నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్స్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. సరే, నౌన్ అంటే అందరికి తెలిసే, మరి దాంట్లో ఏంది అసలు, దాంట్లో విశిష్టత ఏంటి, దాని యొక్క టైప్స్ ఉంటాయా అంటే ఉంటాయి. దాంట్లో టైప్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. 7 టైప్స్ లెక్క మనం అయితే డివైడ్ చేస్తున్నాం. ఓకేనా? 7 టైప్స్, మళ్ళీ నౌన్ లో 7 టైప్స్. మళ్ళీ దాంట్లో గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే దాని కూడా ట్రిక్స్ చెప్పేస్తా ఉంటాం. ఓకేనా? అంటే ఆ ట్రిక్ అంటే ఇప్పుడు ఈ పవన్ పిక్ ట్రిక్ గా కాకుండా మీకు డెఫినేషన్ బట్టే నేర్చుకోవచ్చు. సరే, ఇప్పుడు మనకి ఇదంతా అవసరమా అంటే అవసరం లేదు. జస్ట్ మనకు నౌన్ అంటే ఏంటిది అనేది తెలుసుకుందాం. సరే, మనం బ్రీఫ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నౌన్ గురించి మొత్తం బ్రీఫ్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డైలీ ఒక్కొక్కటి మనం బ్రీఫ్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్, నౌన్ అంటే ఏంటిది? నేమ్స్ అనేది ఎప్పుడు అంటే పేరు, మనం పిలవడం, మనం సంబోధిస్తూ ఉంటాం, అంటే మనం పిలుస్తూ ఉంటాం, డైలీ లైఫ్ లలో యూజ్ చేస్తూ ఉంటాం, అదే నౌన్. ఓకేనా? దిస్ ఈస్ నథింగ్ బట్ నౌన్. సరే, ఇప్పుడు నౌన్ ఉంది. నౌన్ లో ఏమేమి టైప్స్? 7 టైప్స్ అని చెప్పిన. ఏమేమి టైప్స్ అవి? సరే, కామన్ నౌన్, కామన్ నౌన్, నెక్స్ట్ ప్రాపర్ నౌన్, ప్రాపర్ నౌన్, కంక్రీట్ నౌన్, డెఫినిట్ నౌన్, కాంక్రీట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, నెక్స్ట్ కౌంటబుల్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, ఇంకోటి కలెక్టివ్ నౌన్, కలెక్టివ్ నౌన్. సరే, ఇప్పుడు వరకు ఇదైతే రాసుకున్నాం. ఓకే, మరి కామన్ నౌన్ అంటే ఏంటిది, ప్రాపర్ నౌన్ అంటే ఇది అంతే అంటే ఏంటి అంటే, కామన్ అంటే మన డైలీ లైఫ్ లో ఏవేవైతే యూజ్ చేస్తూ ఉంటామో, మనం ఏవేవైతే చూస్తూ ఉంటామో, మన డైలీ లైఫ్ ఏమేమైతే యూజ్ చేస్తూ ఉంటాం అదే కామన్ నౌన్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన ఫోన్ రెగ్యులర్ యూజ్ చేస్తాం, అది ఫోన్ అనేది మనం పిలుస్తూ ఉంటాం, అది కామన్ గా పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఈ బోర్డు, బోర్డు, చాక్, మార్కర్, పెన్, పెన్సిల్, స్కేల్, మన స్టూడెంట్ లైఫ్ లో ఇదైతే కామన్ కదా, ఇవన్నీ అయితే అంతే. ఇది కామన్ నౌన్, సింపుల్ ఉంది కదా. ఇంకా సింపుల్ అయితే ఇవన్నీ నేర్చుకుంటే వెళ్ళిపోయాం. సో ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ ఈజ్ నథింగ్ బట్ వెరీ వెరీ సింపుల్. అదేంటంటే మన పేరుని పర్టికులర్ గా పిలుస్తూ ఉంటాం. అంటే మన ఛానల్ ఉంది, మన ఛానల్ ఏమైంది, హెచ్కే స్టడీ ఫ్రెండ్ అంటే అది పర్టికులర్ స్పెసిఫైడే కదా, క్యారెక్టరైజ్ అవుతుంది అక్కడ, క్యాప్చరైజ్ అవుతుంది అక్కడ. అందుకనే దాన్ని మనం చేంజ్ చేయలేము. అంటే ఇది దానికి అదే గుర్తింపు, అదే స్టాంప్ అలాంటిది అన్నప్పుడు ప్రాపర్ నౌన్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? మై నేమ్ ఇస్ హెచ్కే, అట్లా అవన్నీ మన ప్రొఫెషన్ ఏంటి, టీచింగ్, మన కంటెంట్ ఏంటి, ఎడ్యుకేషన్ కంటెంట్, అట్లా ఇదన్నీ క్యాప్చరైజ్డ్. అన్ని నేమ్స్ అన్ని కూడా క్యాప్చరైజ్డ్ అని కూడా మనకు అనుకోవచ్చు. అంటే అవన్నీ క్యాప్చర్ ఇస్తూనే ఉన్నాయి కదా ప్రాపర్ నౌన్ అంటే. మన డైలీ లైఫ్ నేమ్స్ అనేవి కూడా ఈ ప్రాపర్ నౌన్ కిందకి అయితే వస్తాయి. ఓకేనా? సింపుల్ మనం నేమ్స్ అనేది పెట్టేసుకుందాం. ఓకేనా? నేమ్స్. ఓకేనా? సరే, మరి కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి? కాంక్రీట్ నౌన్ అంటే మనం స్మెల్ చేయగలిగేది, మనం టచ్ చేయగలిగేది, మన హియర్, సీ, అవన్నీ కూడా కాంక్రీట్ నౌన్ కిందకి వస్తాయి. ఓకేనా? వి కెన్ సీ, హియర్, స్మెల్, టచ్. సరే, మనం ఇది టచ్ చేయగలుగుతాం, వాల్ని టచ్ చేయగలుగుతాం, అంటే ఇక్కడ ఉన్న వాల్ని టచ్ చేయగలుగుతాం. అదంతా కూడా కాంక్రీట్ నౌన్ కిందకే వస్తుంది. ఓకేనా? కాంక్రీట్ నౌన్. ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఈజీ ఉంటాయి. కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? కౌంట్ చేసే వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటారు. ఓకే, ఒక క్లాస్ ఉంది, ఒక క్లాస్ నడుస్తూ ఉన్నది, క్లాస్ నడిచేటప్పుడు ఒక కంప్లీట్ అంటే స్పెసిఫైడ్ పర్సన్స్ అనేవి ఉన్నారు. ఫర్ సపోజ్ ఒక క్లాస్లో 29 పర్సన్స్ ఉన్నారు అనుకో, ఈ 29 పర్సన్స్ ని మనం ఇట్లా ఇట్లా అని అంటాం, అంటే కౌంట్ చేయగలుగుతూ ఉంటాం. కానీ ఒక మనం ఒక క్యాంపెయినింగ్ లాంటివి, లేకుంటే ఇప్పుడు మన మీటింగ్స్ లాంటివి ఉంటాయి పెద్ద పెద్ద,
కేసీఆర్ లాంటి సార్స్ వాళ్ళు ఎమ్మెల్యే మీటింగ్, సీఎం మీటింగ్ అనుకుంటా చాలా చాలా మీటింగ్స్ అనేది ఉంటాయి. గ్యాదరింగ్స్, గెట్ టుగెదర్ లాంటివి చాలా చాలా ఉంటాయి. అందులో మనం కౌంట్ చేయలేం. అట్లా ఉండేటి వాటినే కౌంట్ అది అన్కౌంటబుల్ నౌన్స్. మనం కౌంట్ చేయగలిగేదేమో కౌంటబుల్ నౌన్స్. మనం ఏమైతే కౌంట్ చేయగలుగుతాం కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్ అన్ని మీటింగ్స్ అయినప్పుడు అదే అన్కౌంటబుల్ నౌన్స్ కింద అయితే వస్తాయి. కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అంటే ఇప్పుడు ఒక క్లాస్లో 26 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని 2 డివైడ్ చేస్తాయి. 2 డివైడ్ చేస్తే 13 అంటే ఒక 2 టీమ్స్ అయినాయి. అంటే దాన్ని కలెక్టివ్ నౌన్స్. ఇదంతా అంటే ఇప్పుడు ఒక క్లాస్ ఉంది. ఫర్ సపోజ్ మన పార్ట్స్ స్పీచ్ అనుకున్నాం. పార్ట్స్ స్పీచ్ అంతా 8 టైప్స్ అని అనుకున్నాం కదా. ఈ 8 టైప్స్ ఆఫ్ నౌన్స్ అని అన్నప్పుడు ఈ 8 టైప్స్ ఆఫ్ పార్ట్స్ స్పీచ్ అని అన్నాం. మరి ఈ 8 టైప్స్ అని చెప్పుకోవచ్చు కదా, ఇవన్నీ చెప్పుకోవచ్చు కదా. అందుకనే దీనికి కోసమే పర్టికులర్గా ఏం చేస్తారంటే కలెక్టివ్ నౌన్స్ అనేది తీసుకొని వచ్చారు. ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నాం మీకు. అంటే ఇదంతా కలిపి పార్ట్స్ స్పీచ్ అంటేనే 8 టైప్స్. అందుకనే దీన్ని కలెక్టివ్ నౌన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన అంటే ఒక గ్రూప్, ఒక లైక్ టీము, దాన్ని ఇండికేట్ చేసేదే కలెక్టివ్ నౌన్ అనేది చెప్పగలుగుతాం. ఓకేనా? కలెక్టివ్ నౌన్ ఇవన్నీ కూడా చెప్పగలుగుతాం. సరే, ఇప్పటి వరకు అయితే ఇది అయిపోయింది. మన అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే మన ఐడియాస్, క్వాలిటీస్, క్వాంటిటీస్ అంటే ఫీలింగ్స్ దట్ కెనాట్ బి టచ్. ఓకేనా? మనం చూడలేము, టచ్ చేయలేము, కానీ దాన్ని మనం సెన్స్ చేయగలుగుతాం కదా, దాన్నే అబ్స్ట్రాక్ట్ నౌన్ అయితే అంటారు. ఓకేనా? ఇదే అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇప్పటి వరకు ఉన్న ఇదైతే నౌన్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకెవరు చూస్తారు లైక్ చేయలేదు, లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సరే, ఇప్పటి వరకు అయితే మనకి నౌన్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Stay tuned until our new video has come. So if you have any doubts, you just leave your comment below. Thanks for watching this video.